కాంగ్రెస్ పార్టీలో ఆ నేత తీరును కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారా? పదవి ఇస్తే యాక్టివ్గా ఉంటారని భావించిన హస్తం నేతల అంచనా తప్పిందా? పార్టీ వాయిస్ వినిపిస్తారనుకుంటే మౌనంగా ఉంటున్నారని ఆ లీడర్పై నేతలు గుస్సాగా ఉన్నారా? పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారుతారని అనుకుంటే కనీసం పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఒకవైపు సినీ గ్లామర్, మరోవైపు తెలంగాణ ఉద్యమంతో సాన్నిహిత్యం ఉండడంతో విజయశాంతి రాక కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని హస్తం నేతలు సంతోషపడ్డారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఉన్నా దాన్ని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్న అభిప్రాయాలున్నాయి. మరోవైపు తెలంగాణ అంటే కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ కంటే ముందే తెలంగాణ వాదాన్ని వినిపించిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీకి బలమవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావించారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతోనే ఆమెకు ప్రచార కమిటీలో చోటు కల్పించారు. రాష్ట్రమంతా తిప్పి కేసీఆర్ పై మాట్లాడిస్తే ప్రజలు కన్విన్స్ అవుతారని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయశాంతితో ప్రచారం చేయించడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలు పలు కారణాలతో రద్దయిన సందర్భంలో ప్రియాంక గాంధీకి బదులు విజయశాంతిని పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి విజయశాంతి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అటు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై ఎక్కడా స్పందించని విజయశాంతి ఇటు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ కనబడలేదు. విజయశాంతిని మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని, అన్ని విషయాలు పార్టీ చూసుకుంటుందని అనేకసార్లు అడిగినా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా విజయశాంతి పార్టీ విషయాలను పట్టించుకోలేదు. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్లమెంట్ సమీక్ష కోసం విజయశాంతిని తప్పకుండా పిలవాలని మీనాక్షి నటరాజన్ కోరగా గాంధీ భవన్ సిబ్బంది ఆ ప్రయత్నం చేశారు. అయితే ఆమె వైపు నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. పార్టీలో ఉన్నారో లేరో అనే సమయంలో విజయశాంతి మరోసారి తెరపైకొచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కి 48 గంటల సమయం ఉండగా అనూహ్యంగా విజయశాంతి పేరు తెరపైకొచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ప్రకటించారు. అప్పటి వరకు దాదాపు 15 నెలల నుంచి కనీసం పార్టీ పేరు కూడా ఉచ్చరించని విజయశాంతి పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక చాలా మతలబుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటు శాసనసభలో కేటీఆర్, హరీష్ లాంటి వాళ్లు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి విజయశాంతి అసెంబ్లీ లోపల బయట మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయొచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు. ఎమ్మెల్సీ అయ్యాక విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు భావించారు. ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేస్తే విజయశాంతి తనదైన శైలిలో స్పందిస్తారని హస్తం నేతలు భావించారు. అయితే విజయశాంతి మాత్రం మౌనముద్రలోనే ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత 1-2 చోట్ల తప్ప ఆమె పెద్దగా కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలపై గాని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గాని విజయశాంతి మౌనంగా ఉంటున్నారు. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంలో ఇకపై రాష్ట్రంలో కవిత వర్సెస్ విజయశాంతి ఉంటుందని హస్తం నేతలు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవల అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా భౌగోళిక తెలంగాణ వచ్చిందని, సామాజిక తెలంగాణని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కవిత మాట్లాడటం ఒక హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బీసీల గొంతుకుగా మారి బీసీల హక్కుల కోసం తాను కొట్లాడతానని కవిత పదే పదే చెప్తున్నారు. వీటిపై విజయశాంతి రెస్పాండ్ అవుతారని కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. కానీ విజయశాంతి మాత్రం నోరు తెరవడలేదు. ఈ అంశాలపై విజయశాంతి రెస్పాన్స్ తెలుసుకుందామని మీడియా ప్రయత్నించినా ఆమె మాత్రం రెస్పాండ్ అవ్వడానికి ఇష్టంగా లేనట్టు కనిపిస్తోంది. విజయశాంతితో పార్టీకి లాభం ఉంటుందని అనుకుంటే కనీసం స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. సీరియస్ అంశాల్లో కూడా
ఇంత నాన్ సీరియస్ గా ఉన్న వ్యక్తికి అనవసరంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఇక ఇప్పటికైనా విజయశాంతి పార్టీకి ఉపయోగపడుతుందో తన పని తాను చేసుకుంటుందో చూడాలి.